సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం సార్. నమస్తే సిరి. సో మనం చూస్తున్నాం మార్నింగ్ నుంచి సర్క్యులేట్ అవుతున్న న్యూస్, ఇటు సోషల్ మీడియాలో ఎటు చూసినా కూడా మనము ఈ ఫాదర్ అండ్ అలాగే డాటర్ మధ్య జరిగిన ఏదైతే సందర్భాన్ని ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో మన ప్రణీత్ ఫన్మంతు అనుకుంటూ తను చాలా క్రిటిసైజ్గా అండ్ ఒక జడ్జ్మెంట్కి వచ్చేసి ఎలాంటి అసలు ఆ ఇన్ఫర్మేషన్ ఏంటిదో తెలియకుండా కూడా కమెంట్ చేయడం, ట్రోలింగ్ చేయడం, అసలు ఇలా చేయడం వల్ల అకార్డింగ్ టు ద లా ఎలాంటి సెక్షన్స్ అండ్ ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉందంటారు సార్? సిరి, మనం కనుక జనరల్గా ఒక వీడియో చూసామనుకోండి, మీరు ప్రజెంట్ చేసేటువంటి జనరల్గా ఈ ప్లాట్ఫామ్స్లో మనం ప్రజెంట్ చేసేటువంటి యూట్యూబ్ ఏమైనా చూసామనుకోండి, జనరల్గా మనకు ఒక మైండ్ అనేది ఒక ఫిక్సేషన్కి వస్తుంది. అంటే ఒక కామెడీ అయితే కామెడీ ఫిక్సేషను, రొమాంటిక్ అయితే రొమాంటిక్ ఫిక్సేషను, లేకపోతే హిలోరియస్ అయితే హిలోరియస్ ఫిక్సేషను. అండ్ ఆ ఫిక్సేషన్లో సెకండ్ ఫిక్సేషన్ మనం ఆలోచించాం. ఎందుకు ఆలోచించాం అంటే, ఒకటి మనకు అంత గొప్ప మనసు ఉండకూడదు, రెండోది అంత నీచమైన మనసు ఉండకూడదు, రెండు ప్యారలల్గానే ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఏదో మాట్లాడాలి, ఏదో చెప్పేయాలి, నేనేదో ఫోకస్ అవ్వాలి అనుకునే విధానంగా చేసినటువంటి ఒక విధానం యావగింపుగా, అంటే ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అని ఫస్ట్ చాలా ముఖ్యం సిరి. నువ్వు ఇది తీసుకోవద్దు అని చెప్పేసి తీసుకునేటువంటి స్టెప్స్ ఉంటాయి కొన్ని. మేము రోజు అనేకమైనటువంటి వ్యక్తులను ఫేస్ చేస్తూ ఉంటాం, కోర్ట్స్లోను కానీ యాజ్ ఎ క్లయింట్స్ కానీ. దేనికైనా సరే ఒక కట్ అండ్ డౌన్ ఉంటుంది. ఆ కట్ అండ్ డౌన్ అనేది వెరిఫై చేసుకుంటూ ఉండాలి. ఈ కట్ అండ్ డౌన్ ఉంది, కట్ అండ్ డౌన్లో నువ్వు ఉండాలి, కట్ అండ్ డౌన్ దాటి నువ్వు వెళ్ళకూడదు. ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా అది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా చాలామంది అనుకుంటారు ఇప్పుడు దాంట్లో చూసేసి వెస్ట్రన్ కంట్రీస్లో ఇంకా చాలా దీనికి ప్యారలల్గానే లేకపోతే ఈక్వల్గానే ఉంటుంది. నో, వెస్ట్రన్ కంట్రీస్లో ఎదుటివాడి ప్రైవసీని చాలా వరకు లిమిట్స్ ఉంటాయి వాడికి. ఈవెన్ దో అక్కడ ఎంత ఫాస్ట్ ఉన్నా ప్రతిదానికి పర్మిషన్, వితౌట్ పర్మిషన్ ఈ రెండు నడుస్తూ ఉంటాయి. అసలు హనుమంత్ అసలు ఆ మాట్లాడే విధానం ఏంటి? అసలు తండ్రి కూతురు చిన్న పిల్ల, ఈవెన్ వీ డోంట్ నో అబౌట్ ద సెక్స్ ఆఫ్ ద డాటర్ ఆల్సో. అమ్మ ఆడపిల్ల తెలియదు, మగపిల్లవాడు తెలియదు. ఏదో బెల్ట్ తీసుకొస్తే మాట్లాడుకున్న మాటలేంటి అసలు? టూ హారబుల్. హారబుల్ అంటే హారబుల్ కాదు అసలు. దానికి మాట్లాడటానికి చెప్పడానికి కూడా ఒక పదాలు లేదనే చెప్పచ్చు. అసలు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? అసలు నీకు అసలు అంటే నువ్వు ఇంట్లో కూడా ఇట్లాగా ఆలోచిస్తున్నావా? నువ్వు అంటే రోజు నడిచే విధానం ఇదా? యు ఆర్ డెఫినెట్లీ ఏ సైకో అండ్ బిలాంగ్స్ టు దట్ సైకలాజికల్ డిస్టర్బ్డ్ పర్సన్. నువ్వు సభ్య సమాజంలో ఉండాల్సిన వ్యక్తి అయితే కాదు. నీలాంటి వాళ్ళు నలుగురు గ్యాదర్ అయ్యి ఒకదాన్ని రోస్ట్ చేస్తా, ఒక క్లిప్ని రోస్ట్ చేస్తా, చాలా అందంగా మాట్లాడచ్చు. ఇదివరకు నాకు మీరు మ్యాగజైన్స్లో దేంట్లో అని చూడండి, ఒక ఫోటో వస్తే దాని కింద ఏదో క్లిప్ ఉంటుంది, చాలా అందమైంది, ఏముంటుందా అని చెప్పి ఆసక్తిగా చూసేది. ఈవెన్ పిక్టో మెసేజెస్ అని చెప్పి MBAలో కోర్స్ కూడా ఉంది. దాంట్లో అంటే ఒక పిక్చర్ ఉంటుంది, దాని గురించి నీ కామెంట్ చెప్పు అని చెప్పి ఎంత మెచ్యూర్డ్గా చెప్తావో దాని మీద ఈక్వేషన్. ఇటువంటిది పక్కన పెట్టేసేసి వాళ్ళు కూడా మాట్లాడుకునే మాటలు, ఏ హేయంగా నవ్వుకునే నవ్వులు ఎంత ఇరిటేట్ క్రియేట్ చేసిందంటే, ఒక వ్యూవర్ దానిని తీసుకెళ్ళి ఒక ఫిలిం యాక్టర్ పంపించి, ఆ ఫిలిం యాక్టర్ కూడా చాలా యావగించుకొని దానిని మళ్ళీ ఒక ఛాంబర్ ప్రెసిడెంట్కి పంపించి వాళ్ళు కూడా యావగించుకొని మొత్తము ప్యారలల్గా బ్యాక్, అంటే ఒక సీన్ ఉంది, ఆ సీన్ వెనకాల చాలామంది మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే నువ్వు ఎంతమందిని డిస్టర్బ్ చేసావు? చిన్న పిల్ల యొక్క బిహేవియర్, రిలేషన్షిప్కి మనం చాలా గౌరవిస్తాం కదా. ఏంటి ఆ రిలేషన్? ఏంటి ఆ రిలేషన్? నీకు ఎంత చులకనగా కనపడింది అసలు? ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఐ థింక్ ఇట్లాంటి వాళ్ళని నాకు తెలిస్తే మాత్రం ఇమీడియట్గా తీసుకెళ్ళి ఒక పిచ్ హాస్పిటల్లో పడేయటం బెటర్. డిప్రెషన్ అంటే స్కేలింగ్స్ ఉంటాయి సిరి.
దాంట్లో అంటే పిచ్చిగా బిహేవ్ చేస్తేనే లేకపోతే మన రోడ్డు మీద కనపడేటువంటి వాళ్ళు పిచ్చి వాళ్ళు కారు. వీళ్ళు కూడా చాలా మంది లోపల సైకలాజికల్ డిప్రెషన్స్, సైకలాజికల్ ఇన్వాల్యుయేషన్స్ ఉంటాయి. వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పడేయాలి అసలు. యాక్చువల్గా సైబర్ క్రైమ్ అనేది మనకు ఒక సపరేట్ దీని గురించే పెట్టినటువంటి ఒక సబ్జెక్ట్. ఓకే. సైబర్ క్రైమ్లో ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 66 చాలా క్లియర్గా చెప్తుంది, నువ్వు ఎదుటివాడి మనోభావాలు దెబ్బతీస్తే కనుక యూ హ్యావ్ టు బి పనిష్డ్ అప్ టు 6 months to 3 years అని చెప్పి. ఇంకా దీనికి ఎవిడెన్స్ కూడా అక్కల. జనరల్గా ఏంటంటే కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పి ఏమీ అక్కల. ఈ క్లిప్ తీసుకెళ్ళి వాళ్ళ మీద కేసు పెడితే ఇమీడియట్గా వాడు అరెస్ట్ అయ్యి పనిష్మెంట్ కూడా త్వరగా వచ్చేస్తే హీ విల్ బి పనిష్డ్ అండ్ థ్రోన్ బిహైండ్ ద బాస్. అండ్ ఆల్సో సెన్సార్ అని చెప్పేసి మనకి ఇండియన్ సెన్సార్షిప్ ఒకటి ఉంది. సెన్సార్షిప్ అంటే నాట్ ఓన్లీ ఫర్ ఫిలిమ్స్. చాలామంది ఏమనుకుంటారు ఫిలిమ్స్కే సెన్సార్షిప్ లేకపోతే టీవీ సీరియల్స్కే సెన్సార్షిప్. నో, వాట్ ఎవర్ ద మూవీ కెమెరాలో నడుస్తున్నటువంటి మూవీ ఫిలింలో ఏదైనా సరే ఉన్నటువంటి అంశాలని సెన్సార్షిప్లో తీసుకోవచ్చు. యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్, ఇట్స్ ఎ ప్లాట్ఫామ్. థియేటర్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో నువ్వు పెట్టింది సెన్సార్లోకి వస్తుందా రాదా అనుకుంటే ఖచ్చితంగా సెన్సార్షిప్లోకి వస్తుంది. మనకి యూట్యూబ్ అనేటువంటి ప్లాట్ఫామ్ ఫ్రీగా వాడుకోండి, మీరు చక్కగా మెసేజెస్ పంపించండి, డిస్కషన్ పెట్టండి, అనేకమైనటువంటి ఈవెంట్స్ ఉన్నాయి, సోషల్ ఈవెంట్స్ ఉన్నాయి, దాన్ని మాట్లాడుకోమనేటువంటి ఒక ప్లాట్ఫామ్లో మనం ఏం చేస్తున్నామంటే ఇట్స్ ఎన్ బాత్రూమ్ డిస్కషన్స్, బెడ్రూమ్ డిస్కషన్స్ అండ్ వర్స్ డిస్కషన్ ఆఫ్టర్ డ్రంకన్ స్టేజ్లో ఉండే వాళ్ళు వ్యక్తులు మాట్లాడుకునేటువంటి దాంట్లో పెడతాం. ఎస్, అసలు కంటెంట్ కూడా ఎలా అయిపోయిందంటే సార్, ఇది పెట్టాలా, ఇది చెయ్యాలా, ఇది బయటికి వెళ్ళొచ్చా అన్నది లేకుండా అసలు ప్రైవసీ అంటూ లేకుండా ఏది పడితే అది పెట్టేస్తున్నారు. ఏది పడితే అది పెట్టేసేటువంటి, అది పెట్టడం కూడా కాదు, నిస్సిగ్గుగా అసలు మాట్లాడుకుని దాంట్లో మళ్ళీ ఒక గ్రూప్ క్యామ్లో మాట్లాడుకుని దానికి కొంచెం కామెంట్. ఏంటి అసలు ఏం నేర్పుతున్నావు నువ్వు? అసలు నీ పిల్లలకంటే ఏం నేర్పుతున్నావు? కనీసం మిగతా నీ పిల్లలకి ఏం నేర్పుతున్నావు? నిజంగా వాడు కనపడి ఉంటుంటే నిజంగా డెఫినెట్లీ అట్లాంటి వాడిని తీసుకెళ్ళి చెట్టు కొట్టేసేయాలి పరిస్థితి. అసలు ఊర్లో అయితే అట్లా చేస్తారు. ఇంకా ఈ సిటీలో కాబట్టి వాళ్ళు ఎవరో సారీ అండి చెప్పి, వాట్ ఈజ్ సారీ? నువ్వు చేసినంతా చెప్పేసే సారీగా? సారీ కూడా ఒక ఇది ఉంటుంది. తెలియకుండా చేస్తే సారీ, తెలిసి చేస్తే సారీ కాదు, క్షమించేది కాదు. ఇట్స్ నాట్ ఎ మిస్టేక్. ఎస్, యూ హ్యావ్ కమిటెడ్ ఇంటెన్షనల్. నీకేదో తెలియక జరిగిపోయింది. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ ఉంటుంది సరే. ఒక ఎవరు అమ్మాయిని ఇట్లా తెలియక టచ్ చేసావంటే ఇట్స్ ఎ బ్యాడ్ టచ్. అది కూడా తెలియకుండా టచ్ చేస్తే ఓకే, ఎక్స్క్యూజబుల్. బట్ తెలిసి నువ్వు ఎంతో ఆలోచించి దాని గురించి ఒక రీసెర్చర్ లాగా కూర్చుని దీన్ని ఏం చేయాలి, దీన్ని ఈ రకంగా మాట్లాడాలి, రీసెర్చ్ చేసి మరీ మాట్లాడటం. సారీ ఈజ్ నాట్ ఎ లిమిట్ ఫర్. ఎస్, అదంతా తెలిసే చేసావు నువ్వు. తెలిసి చేసిన దానికి ఖచ్చితంగా దేర్ మస్ట్ బి ఎ పనిష్మెంట్. అది ఖచ్చితంగా ఈవెన్ క్రిమినల్లో కూడా 354లోకి మనం వస్తే ఇప్పుడు అమెండైన్ యాక్ట్లో కూడా ఒక చిన్న పిల్లని వాళ్ళైతే 506లో కూడా ఈవెన్ వస్తుంది. 509 ఇట్ విల్ అట్రాక్ట్ ఆటోమేటిక్లీ. ఎందుకంటే గాసిపింగ్ అండ్ టెల్లింగ్ సంథింగ్ అబౌట్ ఎ పర్సన్. ఆ పిల్లతోటి వాళ్ళ ఫాదరు ఈ కామెంట్ ఏంటి, ఆ ఫాదర్ మాట్లాడగలరు. ట్రూ సార్. అసలు కొన్నిసార్లు ఒకవేళ సెన్సిటివ్ అయితే సూసైడ్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఆ తండ్రి కూతురు ఏదో వీడియో, ఆ తండ్రి కూతురుని చూస్తే తర్వాత అతనిలో ఎంత ట్రామా ఉంటుంది. ఆ పిల్లకంటే తెలియదు అనుకుందాం, అసలు ఎంత ట్రామా ఉంటుంది. అసలు ఇవేవి ఆలోచించరు. అసలు దేని పడితే అది మాట్లాడించేస్తారు, ఏది పడితే అది చేసేస్తారు. నేను ఏదైనా మాట్లాడతాను, నాకేదో వచ్చేసింది, నేను ఏదో. వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్? వాట్ ఏ idiotic qualification you got to comment on it? Are you an expert on it? నీకు అసలు ఏమైనా హక్కు ఉందా, మాట్లాడే హక్కు ఉందా? పిక్చర్స్ గురించి మాట్లాడుకో, కాదంటే ఆ పిక్చర్ బాగా చేశాడు, ఈ పిక్చర్ బాగాలేదు, నువ్వు ఏదో మాట్లాడుకో. ఒక చిన్న రిలేషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ డాటర్ నువ్వు క్వశ్చన్ తెలుస్తూనే ఉంది. బెల్ట్ తీసుకొస్తున్న ఆ పాప అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటంటే అంత చూసిన వెంటనే ఎస్టాబ్లిష్ అవుతుంది. దానికి ఇంత వర్జన్గా నువ్వు మాట్లాడాలి, అసలు యావగింపుగా మాట్లాడాలి. అసలు అంటే నువ్వు ఇంట్లో మాట్లాడే విధానం ఇదేనా? నీ పిల్లలతో కానీ నీ ఇంట్లో మిగతా వాళ్ళతో నువ్వు ఇట్లాగే మాట్లాడాలి నువ్వు అనుకుంటావా? నువ్వు డెఫినెట్లీ దీస్ పీపుల్ నాట్ ఓన్లీ పనిష్మెంట్ సిరి, దే హ్యావ్ టు బి థ్రోన్ బిహైండ్ ద సైక్రాటిస్ట్ వేర్ దట్ ఈస్ అ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ దమ్. నేనైతే ఖచ్చితంగా పర్సనల్గా రికమెండ్ చేస్తాను, తీసుకెళ్ళి ఒక సైక్రాటిస్ట్కి ఇచ్చేసాను. నేను వీటిలో ఆలోచన ముందు మారుస్తాను ట్రై చేస్తాను. డెఫినెట్లీ దెర్ ఈస్ అ పనిష్మెంట్ ఫర్ ఇట్, దెర్ ఈస్ డెఫినెట్లీ ఎండ్ ఫర్ ఇట్. ఎస్ సార్, నిజంగా అంటే ఈ ట్రోలింగ్లు అండ్ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చిన కాంచి ఏది పడితే అది పెడుతున్నారు తప్ప
దానివల్ల ఎంతమందికి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ Yes. ఈ ట్రోలింగ్ కూడా చాలా చూసాం, చాలా ఇన్సిడెంట్స్లో ఈ ట్రోలింగ్ వల్ల సూసైడ్ చేసుకోవడం Yes. అండ్ చాలా మంది రిలేషన్షిప్ దెబ్బతినడం ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. అండ్ ఒక కమెంట్ కావచ్చు, ఒకరిని మనం మాట అన్నప్పుడు అసలు అది ఇన్సిడెంట్ మనకు తెలియనప్పుడు ఎందుకు అలా జడ్జ్ చేస్తాము? జడ్జ్ చేస్తావు, నీకు ఏ హక్కు ఉందని జడ్జ్ చేస్తావు? అసలు- అసలు నువ్వు తీసుకునే విధానం ఏంటి? అసలు నేను చూసుకుని ఒకటి ఇంకో ఈ రకంగా ఆలోచించాలి. ఇక ఓకే, ఇది కరెక్ట్గా దాని మీద డెవలప్ అవ్వాలి, వరస్ట్ వన్లో వర్జన్ అవ్వాలి. ఎస్, ఇక్కడ వరస్ట్ కన్నా ఇంకా మనకి దారుణమైన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. అంటే క్లియర్గా కనిపిస్తుంది ఆ వీడియోలో ఒక తండ్రి కూతురు మధ్య జరిగిన సందర్భం అని. దాన్ని కూడా ఇంత వరస్ట్గా అయితే అసలు ఊహించుకోలేము. ఆ వర్డ్స్ కావచ్చు యూజ్ చేసింది. Yes, sir. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా లా ప్రకారంగా ఏ సెక్షన్స్ ఉన్నాయో అతనికి ఖచ్చితంగా శిక్ష పడాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ని మనము ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూడొద్దు అని అనుకుంటున్నాను. Yes. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.